మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం అలవాలపాడులో వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పాలేటి గంగమ్మ తల్లికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం అలవాలపాడు నుంచి నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల 3 దశాబ్దాల కల అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఎదురుచూపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగింపు పలికారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారని తెలిపారు. 30 ఏళ్ల క్రితం వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగాని ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి అన్నారు. ఒకే నాయకుడి చేతుల మీదుగా శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన విషయమని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు సాగు, తాగునీటి ప్రయోజనాలు అందనున్నాయని మంత్రి తెలిపారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ మహత్తర ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ప్రజలంతా పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వెలుగొండ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఊరు, వాడ, పల్లె, పట్టణమనే తేడా లేకుండా ప్రజలంతా వెల్లువలా తరలిరావాలని మంత్రి కోరారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరాముని